బాగుంది. రిజల్ట్ అయితే 100% పక్కా. 100% పక్కా. రిజల్ట్ ఉంటుంది. 25,000 కిలోమీటర్స్ వరకు ఈ కార్స్కి ఏదైనా కూడా రిజల్ట్ ఉంటుంది. 25,000 వరకు మళ్ళీ ఖచ్చితంగా ఉంటుంది. 25,000 ఒకసారి 25,000 ఒకసారి తీసుకోవాలి. ఇంజిన్ బాగుండేదానికి ఇంజిన్ టైం టు టైం చేంజ్ చేస్తూ ఉంటారు. అలాంటి ఇంజిన్ ఏంటంటే మెటల్ డెలివరీ అప్పుడు అంత నీట్గా ఉంటుంది. మెటల్ అంత నీట్గా వచ్చింది అనుకోండి, బట్ కార్బన్ పోయింది అనుకోండి, నీట్గా ఆడద్దు అనమాట. దాని ద్వారా ఏంటంటే డెలివరీ అప్పుడు పికప్ ఎట్లా ఉందో అట్లా వైబ్రేషన్ నాయిస్ చేసుకోవాలి. ఇంజిన్ లోడ్ ఎక్కువ అవ్వడం వల్లే ఇంజిన్లో వైబ్రేషన్ ఎక్కువ వస్తుంది అనమాట. చుట్టూ పేరుకొని నల్లగా ముద్ర పేరుకుంటుంది. బాగా బాడీ చెప్తుంటుంది. దాని ఇల్లు గట్ట దాని కింద మట్ట పెట్టడం వల్ల కట్టదు. అది తుప్పు కన్నా స్ట్రాంగ్గా ఉంటుంది అట్లా. దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా కార్బన్ పడుతుంది. అదే ఈ డిఫరెన్స్ ఏంటంటే మీకే అర్థమైపోతుంది అనమాట. అది చూస్తాను చూడండి ఖచ్చితంగా. నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ న్యూస్. నేను మీ యాంకర్ దిల్లు. ప్రస్తుతం నెల్లూరులో సంచలనం సృష్టిస్తున్న కార్బన్ క్లీనింగ్ విఘ్నేష్ ట్రేడర్స్ అధినేత మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ కార్బన్ క్లీనింగ్ ఒక యూజర్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం. మెయిన్గా దీని యూజర్స్ ఏంటి చెప్పండి. యూజర్స్ ఏంటంటే అండి, చాలా మందికి తెలియదండి. వాళ్ళ ఇంజిన్ టైం టు టైం ఇంజిన్ బాగుండేదానికి టైం టు టైం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకుంటూ ఉంటారనమాట. కానీ దాని ఇంజిన్లో బ్లాక్ అయి ఉండే కార్బన్ అనేది ఎట్లా ఉంటుంది, దాన్ని ఒక డ్యామేజ్ ఎలా ఉంటుందో వాళ్ళకి ఒకసారి తెలియదు అనమాట. కానీ వాళ్ళకి తెలిసే విధంగా ఈరోజు మనం నెల్లూరులో దీన్ని అయితే ఓపెన్ చేసి 100% ఎన్ని వెహికల్స్ వస్తే అన్ని వెహికల్స్ రిజల్ట్ ఇచ్చే పంపిస్తూ ఉన్నాం. ఇది ఇంజిన్లో బ్లాక్ అయ్యే కార్బన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బాండల కింద మాడు ఎలా ఉంటుందో తుప్పులాగా పేరుకుపోయి ఉంటుంది అనమాట ఇంజిన్లో నల్లగా మాడు. ఆ మాడు వల్ల ఏంటంటే పిస్టన్కి పట్టేసి ఉండే మాడు వల్ల పిస్టన్ ఫ్రీగా ఆడదండి. పిస్టన్ ఫ్రీగా ఆడకపోవడం వల్ల మీకు డెలివరీ ఇప్పుడు పికప్ ఎలా ఉందో అలా ఉండదు. చాలామంది టైం టు టైం ఇంజిన్ చేంజ్ చేసుకుంటా ఉన్నాం. నా బండి అయినా కూడా బాగాలేదు, పికప్ తగ్గిపోయింది, మైలేజ్ రావట్లేదు, స్మూత్నెస్ లేదు, వైబ్రేషన్ వస్తుంది అని అంటుంటారు. కారణం ఒకే ఒక కారణం కార్బనే. ఇంజిన్లో బ్లాక్ అయ్యే కార్బన్ ఫుల్గా ఫామ్ అవ్వడం వల్లే మీకు ఇవన్నీ లాస్ అవుతూ ఉంటారనమాట. ఒక్కసారి కార్బన్ క్లీనింగ్ సర్వీస్ చేయించారంటే ఇంజిన్లో బ్లాక్ అయ్యే కార్బన్ని మీ ఇంజిన్ కూడా ఓపెన్ చేయకుండానే మనం క్లీన్ చేస్తాం అనమాట. ఆ క్లీన్ చేయడం వల్ల అక్కడికక్కడే స్పాట్లో మీ డెలివరీ అప్పుడు పికప్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. వైబ్రేషన్ నాయిస్ తగ్గిపోద్ది, కంప్లీట్ స్మూత్ అయిపోద్ది. ఇంజిన్లో బ్లాక్ ఉండే కార్బన్ మొత్తం క్లీన్ అయిపోద్దండి. బ్లాక్ స్మోక్ తగ్గిపోద్ది, ఇంజిన్ ఓవర్ హీట్ తగ్గిపోద్ది. మైలేజ్ కూడా ఖచ్చితంగా చెప్తున్నానండి, 100% మీకు డెలివరీ రోజు ఎలా వస్తుందో మైలేజ్ అలా వస్తుంది ఒక్కసారి సర్వీస్ చేయించుకుంటే దీంట్లో. కాబట్టి అంత రిజల్ట్ మనం ఈరోజు ఇస్తున్నాం కాబట్టి నెల్లూరు ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. 100% నిద్రలేస్తే వస్తున్నారు, చేసుకుంటున్నారు, నీట్గా రిజల్ట్ ఇస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే ఈరోజు సర్వీస్ చేసి ఎప్పుడో రిజల్ట్ ఇస్తామని మనం చెప్పట్లేదండి. అక్కడికక్కడే మన స్పాట్లో రిజల్ట్ ఇస్తున్నాం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు మనల్ని ట్రస్ట్ చేస్తూ ఉన్నారు. అసలు మీరు స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది? అసలు ఈ కంటిన్యూస్ జర్నీకి గల కారణం, సీక్రెట్ ఏంటో చెప్పగలరా? ఏం లేదండి, మనం చేసిన ప్రతి ఒక్కటి జనానికి అప్డేట్ ఇస్తూ ఉన్నాం. ప్రతి కస్టమర్ సాటిస్ఫై అవుతున్నారు కాబట్టి ఆ అప్డేట్ని ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు దాన్ని ట్రస్ట్ చేసి మా వెహికల్ కూడా చేయించుకుంటే ఎలా ఉంటుందని ఒకసారి చూస్తున్నారు. రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా తక్కువ అమౌంట్తో మా ఇంజిన్ నీట్గా అయిపోయింది, వెహికల్ ఇంజిన్ అనేసి వాళ్ళు ఒక 2-3 చెప్పడం, దాని ద్వారా ఏంటంటే ఎక్కువ రీచ్ వెళ్ళిపోయిందండి. దాని ద్వారా ఇప్పుడు మనం ఏపీ తెలంగాణ కూడా డీలర్ మనమేనండి. ఏపీ తెలంగాణలో కూడా మనం మిషన్స్ ఇస్తున్నాం, ఫ్రాంచైజ్ కావాలన్నా కూడా ఇస్తున్నాం. కాబట్టి ఇప్పటికే 42 మిషన్స్ ఓపెన్ చేసామండి. మనం ఫ్రాంచైజ్ ఇచ్చి 42 మిషన్స్ ఓపెన్ చేసాం. చేయించుకున్న వాళ్ళు కస్టమర్లు చాలా సాటిస్ఫైగా ఉన్నారు. ఫ్రాంచైజ్ తీసుకున్న డీలర్స్ కూడా 100% జెన్యూన్గా బిజినెస్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఈరోజు చాలా హ్యాపీగా బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు. మీకు ఎవరికైనా బిజినెస్ ఆపర్చునిటీ, ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయి ఉంటుందండి, జాబులు కష్టంగా ఉన్నాయి, ఒకరు బిజినెస్ చేయాలని ఆలోచన ఉంటే మాత్రం చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో నేను ఈ బిజినెస్ మీకు ఫ్రాంచైజ్ ఇస్తున్నానండి. ఎటువంటి డౌట్స్ నన్ను అడగొచ్చు, నన్ను ఒకసారి మా ఆఫీస్కి విజిట్ చేయొచ్చు. ఏం డౌట్స్ మేము క్లియర్ చేస్తాం. మెషిన్ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తాం, సోషల్ మీడియా వైజ్ డెవలప్ చేస్తాం. ట్రైనింగ్ ఇచ్చడమే కాకుండా ఓపెనింగ్ రోజు మనమే వెళ్ళి ఎన్ని వెహికల్స్ ఉంటే అన్ని వెహికల్స్ సర్వీస్ చేయించి డెమో ఇస్తాం. అక్కడ మెషిన్ 2 years వారంటీ కూడా ఉంటుందండి. అన్ని విధాలా మనం చేస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే మీ దగ్గర మిమ్మల్ని కాంటాక్ట్ ఎలా అవ్వాలి? అడ్రస్ చెప్పండి, నా షాప్ అడ్రస్. మా ఆఫీస్ వచ్చేసి వనంతోప్ సెంటర్ లోపల శివాలయం పక్కన ఉన్న వివేక జనరిక్ మెడిసిన్ పక్కన ఉంటుందండి. నా మొబైల్ నెంబర్ కూడా చెప్తున్నానండి, 9988859222. ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేయొచ్చు. అది కాకపోయినా కూడా ఇన్స్టాగ్రామ్ పేజీలో ఏంటంటే విఘ్నేష్ ట్రేడర్స్ నెల్లూరు అఫీషియల్ అని ఉంటుందండి. దాంట్లో ఒకసారి చూసుకున్న అయితే మనం ఏ విధంగా కస్టమర్ని ప్రమోట్ చేస్తున్నాం అన్నీ దాంట్లో విజువల్స్ ఉంటాయి. కాబట్టి దాంట్లో ఒకసారి విజిట్ చేయండి, ఫాలో చేయండి. ఈ కార్బన్ క్లీనింగ్ చేయించుకున్న కొంతమంది కస్టమర్స్ ఇక్కడ ఉన్నారు. అసలు ఈ కార్బన్ క్లీనింగ్ చేయించుకున్న తర్వాత వాళ్ళ వెహికల్ ఎలాగుందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ వెహికల్ ఎలాగుంది? బాగుంది. అంతకుముందు పికప్ తక్కువ ఉండింది, ఇప్పుడే చేయించుకున్న తర్వాత ట్రైల్కి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా బాగుంది. మైలేజ్ ఎలాగొస్తుంది?
మైలేజ్ ఇంకా చెక్ చేయలేదు కదా, చూడాలి. ఇంజన్ నాయిస్ తగ్గింది, నాయిస్ అయితే తగ్గింది, స్మూత్నెస్ బాగుంది, వైబ్రేషన్స్ అవి తగ్గాయి, స్మోక్ కూడా అయితే కొద్దిగా తగ్గింది అనే ఫీలింగ్ వచ్చింది. చాలా ఉంది డిఫరెంట్ అయితే. మీరైతే సాటిస్ఫైడ్గా ఉన్నారా? చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాము. ఎందుకంటే అంతకుముందు చాలా బాగాలేదు అనమాట. వెహికల్ తోలేటప్పుడు సెకండ్ గేర్ వేసినప్పుడు నాకు ఇబ్బందిగా ఉండింది. ఇప్పుడు నేను సెకండ్ గేర్ వేసిన తర్వాత కూడా నాకు నచ్చింది. వాస్తవంగా అయితే చేపించుకోవచ్చు హ్యాపీగా. జనాలకి మీరేమని చెప్తారు? హ్యాపీగా వచ్చి చేపించేసుకోవచ్చు విఘ్నేశ్వర్ కాడ.